ఒకవేళ అలాంటి వ్యక్తి కనుక నేను నమాజ్ చేయను అని జీవితాంతము నమాజ్ను తిరస్కరిస్తూ వచ్చినటువంటి వ్యక్తి కనుక చనిపోయినట్లయితే, అదే పరిస్థితిలో చనిపోయినట్లయితే, తౌబా చేసుకోకుండా చనిపోయినట్లయితే 5 విషయాలు 5 ఆజ్ఞలు అతనిపై జారీ అవుతాయి. మొట్టమొదటిది లా యుగస్సల్, నమాజ్ను తిరస్కరిస్తూ చనిపోయినటువంటి వ్యక్తి కనుక తౌబా చేసుకోకుండా చనిపోతే అతనికి హుసుల్ స్నానం చేయించేటటువంటి అవసరము లేదు. వలా యుకఫన్, అతనికి మనము కఫన్ ఖరీదైనటువంటి బట్టను కొనుక్కొచ్చి తొడిగేటటువంటి అవసరము లేదు. వలా యుసల్లా అలై, అతని కొరకు ప్రజలందరూ కూడి నమాజ్ చదివించేటటువంటి అవసరము లేదు. వలా యుద్ఆలహు బిల్ మగ్ఫిరా, అతని కొరకు మగ్ఫిరత్ దుఆ చేసేటటువంటి అవసరం కూడా లేదు. చివరి విషయం చూడండి ఎంత కఠినంగా ఉందో. వలా యుద్ఫను ఫీ మకాబిరిల్ ముస్లిమీన్, ఇలాంటి నమాజ్ను తిరస్కరిస్తున్నటువంటి స్థితిలో మరణించిన వ్యక్తిని ముస్లింల కబ్రస్థాన్లో అతన్ని దఫన్ చేయడానికి కూడా అనుమతి లేదు. వలా యుద్ఫను ఫీ మకాబిరిల్ ముస్లిమీన్, ముస్లింల కబ్రస్థాన్కి తీసుకువచ్చి అతన్ని అక్కడ పాతి పెట్టేటటువంటి అవసరం కూడా లేదు.